విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కలిసి పనిచేసిన ఏకైక చిత్రం తోడు నీడ. తమిళంలో జమినీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన కర్పగం చిత్రానికి ఇది రీమేక్. 1963లో వచ్చిన ఈ చిత్రం కేఆర్ విజయ్కు తొలి సినిమా కావడం గమనార్హం. జాతీయ అవార్డు పొందిన ఈ చిత్రానికి కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకుడు. ఈ చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు నిర్మాతలు ఎంఎం భట్, రామిరెడ్డి. ఆదుర్తి సుబ్బారావుని దర్శకుడిగా ఎన్నుకున్నారు. సాధారణంగా ఈ తరహా చిత్రంలో అక్కినేని నటించాలి, కానీ ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళడం విశేషం. ఎన్టీఆర్ నటించే చిత్రానికి ఆదుర్తి దర్శకత్వం వహించడం అది రెండవసారి. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక వేషానికి మహానటి సావిత్రి పేరు పరిశీలించారు. కర్పగంలో కూడా ఆవిడే నటించారు కనుక ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ డేట్స్ సమస్య వచ్చి సావిత్రిని నటించలేకపోయారు. ఆ తర్వాత దేవికని అనుకున్నారు. ఆవిడ డేట్స్ కూడా కుదరలేదు. తర్వాత ఏవో పేర్లు అనుకున్నారు, కానీ ఏమీ కుదరలేదు. అప్పుడు భానుమతి పేరు వినిపించింది. భానుమతితో ఆదుర్తి అంతకుముందు ఎప్పుడూ పని చేయలేదు, కానీ ఆయనంటే భానుమతికి ఎంతో గౌరవం. సారథి వారు ఎన్టీఆర్ హీరోగా తీసిన ఆత్మబంధు చిత్రానికి పి రామకృష్ణారావు దర్శకుడు. భర్తతో కలిసి భానుమతి కూడా తరచూ హైదరాబాద్ వస్తుండేవారు. సారథిలో ఆదుర్తి షూటింగ్స్ జరిగేవి. అలా ఆయనతో భానుమతికి పరిచయం పెరిగింది. మోగ మనసుల చిత్రం అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. ఆ చిత్ర శతదినోత్సవానికి అతిథిగా ఆవిడ హాజరయ్యారు కూడా. ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తా అని నిర్మాతలతో ఆవిడ అంటుండేవారు. కానీ భానుమతి అంటే ఫైర్ బ్రాండ్. షూటింగ్ సమయంలో ఆవిడ పెట్టే ఇబ్బందులు విని ఆవిడతో పడలేం బాబోయ్ అనేవారు నిర్మాతలు. అయినా సరే తోడు నీడ చిత్రంలో భానుమతిని ఎంపిక చేశారు అని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. పాపం ఆదుర్తి భానుమతిని పెట్టుకొని తోడు నీడ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమో చూడాలి అని కొందరైతే జాలిపడేవారు కూడా. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట భానుమతిని అనుకోలేదుగా, అందుకే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇదియే తొలిరే ఈ పాటను సుశీలతో పాడించే రికార్డు చేయించారు. ఆ తర్వాత హీరోయిన్గా భానుమతిని ఎంపిక చేయడంతో సుశీలతో పాడించిన పాట పక్కన పెట్టేసి మళ్ళీ భానుమతితో ఆ పాట పాడించారు సంగీత దర్శకుడు కెవి మహాదేవన్. ఈ సినిమాలో అత్తబడి పువ్వు వలె మెత్తనమ్మ పాట ట్యూనుని తమిళం నుంచే తీసుకున్నారు. ఈ పాట ప్రథమార్థంలో సుశీల స్వరంతో జమునపై చిత్రీకరించారు. ద్వితీయార్థంలో భానుమతిపై ఆ పాట ఉంటుంది. భానుమతి పాడారు. రికార్డ్ అయ్యాక విన్నప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఫ్లూట్ బిట్లో ఏదో లోపం వినిపించింది. ఆ బిట్టు వరకు ముందు టేకులోది తీసుకొని మిక్స్ చేయమని భానుమతి అసోసియేట్ డైరెక్టర్ చెప్పారు. కానీ అలా జరగలేదు. షూటింగ్ జరిగేప్పుడు భానుమతి కనిపెట్టేశారు. అసోసియేట్ డైరెక్టర్ని పిలిచి నిలదీశారు. ఏమండి, ఆ ఫ్లూట్ బిట్ మార్చలేదు కదూ? భానుమతి ఏం గుర్తుంటుందిలే అనుకున్నారు కదూ, వెళ్ళి ఆ బిట్టు మార్చి తీసుకురండి, ఈ షాట్ తర్వాత తీసుకోమని డైరెక్టర్ గారికి చెప్పండి అని ఆదేశించారు. ఆ అసోసియేట్ డైరెక్టర్ పరుగున వెళ్ళి ఆ ఫ్లూట్ బిట్ మార్చి తీసుకొచ్చే వరకు భానుమతి ఊరుకోలేదు. అట్లా ఉంటుంది భానుమతితో. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పద్ధతి ఏమిటంటే ఇంటి దగ్గరే మేకప్ వేసుకుని షూటింగ్ టైంకు అరగంట ముందుగానే రెడీగా ఉండేవారు. షూటింగ్ స్పాట్ నుంచి అంతా సిద్ధంగా ఉన్నారు, మీరు బయలుదేరవచ్చు అని కబురు రాగానే ఎన్టీఆర్ కారు ఎక్కేవారు. ఒకవేళ అక్కడ నుంచి ఫోన్ రాకపోతే ఏమైంది అని తనే ఫోన్ చేసేవారు. తోడు నీడ చిత్రం షూటింగ్లో ఒకరోజు ఏమైందంటే, అంతకుముందు జరిగిన షూటింగ్లో హీరోయిన్ జమున కాలికి గాయమైంది. అందుకే ఆ రోజు ఆవిడ షూటింగ్కి వస్తారో రారో తెలియదు. ఆవిడ దగ్గర నుంచి సమాచారం లేదు. జమున వచ్చిన తర్వాత ఎన్టీఆర్కి ఫోన్ చేద్దాంలే అని ప్రొడక్షన్ మేనేజర్ ఆయనకు కబురు పంపలేదు. ఈ విషయం ఎన్టీఆర్కు తెలియదు కదా, ఇంకా ఎవరు ఫోన్ చేయలేదేమిటి అని చికాకు పడుతున్నారు ఎన్టీఆర్. ఆయన ఫోన్ చేశారు, కానీ ఎంగేజ్ వస్తుంది. మేకప్ వేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం అంటే ఎన్టీఆర్కు చిరాకు. అందుకే స్టూడియోకు బయలుదేరారు. సెట్లో ప్రత్యక్షమైన ఎన్టీఆర్ను చూడగానే సెట్లో అందరూ ఉలిక్కిపడ్డారు. వచ్చి రావడంతోనే, ఏమిటిది, మేమంటే ఏమనుకున్నారు, మీరు డబ్బు ఇచ్చినంత మాత్రాన మేము మీకు బానిసలమా? మేకప్ వేసుకుని ఇంటి దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాలి? మేము మనుషులం కామా అని ఫైర్ అయ్యారు ఎన్టీఆర్.
సెట్లో ఎవరూ మాట్లాడలేదు. నిర్మాత మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోయారు. మాకేమీ చెప్పవద్దు, షార్ట్ ఏమిటో డైరెక్టర్ని చెప్పమనండి అన్నారు ఎన్టీఆర్. ఆ పక్కనే ఉన్న ఆదుర్తి మెల్లిగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి సీన్ వివరించి ఆయన సోలో షాట్ తీశారు. ఇంతలో జమున వచ్చారు. ఎన్టీఆర్ బాగా కోపంగా ఉన్నారనే విషయం గ్రహించకుండా, నేను ఇవాళ షూటింగ్కి రాకూడదని అనుకున్నా, మీరు సెట్లో ఉన్నారని చెబితే వెంటనే వచ్చేసా అన్నారు. అప్పటికే మంచి కాక మీద ఉన్న ఎన్టీఆర్, డోంట్ టాక్, షూటింగ్ ఫస్ట్ అన్నారు కఠినమైన స్వరంతో. అందరి ముందు అలా ఆయన అనేసరికి జమున చిన్నబుచ్చుకున్నారు. ఆదర్తి కల్పించుకొని, ఇవాళ లేచిన వేళ బాగున్నట్లు లేదు, షూటింగ్ వద్దు సార్, రేపు పెట్టుకుందాం అన్నారు. అయితే ప్యాకప్ అని ఎన్టీఆర్ అరిచేసి కారు ఎక్కారు. ఆ మర్నాడు సాఫీగా షూటింగ్ సాగింది. తోడు నీడ షూటింగ్లో ఓ తమాషా సంఘటన జరిగింది. చిత్రంలోని ముఖ్య తారాగణం అంతా పాల్గొనే సీన్ ఉంది. ఒకరికి కుదిరితే మరొకరికి కుదరడం లేదు. ఆ చివరికి ఆగస్టు 15న అందరి డేట్స్ దొరకడంతో ఆ రోజు షూటింగ్ పెట్టారు. అయితే ఆ రోజు ఉదయమే తనకు ఒక స్కూల్లో జాతీయ పతాకం ఆవిష్కరించే పని ఉందని, త్వరగా అది పూర్తి చేసుకుని నేరుగా షూటింగ్కు వచ్చేస్తానని చెప్పి ఆదుర్తి దగ్గర అనుమతి తీసుకున్నారు ఎస్వి రంగారావు. షూటింగ్ ఏర్పాట్లు మీరు చూసుకోండి, రంగారావు గారితో పాటు నేను వెళతాను, అక్కడ పని త్వరగా పూర్తి చేయించి తీసుకువస్తాను అని నిర్మాత ఎన్ఎన్ భట్ ఆదుర్తితో చెప్పి ఎస్వి రంగారావుతో వెళ్ళారు. జెండా వందనం పూర్తి కాగానే ఇద్దరు కారులో బయలుదేరారు. ఈ ఖదర బట్టలు మోయలేకపోతున్నాను, దారిలోనే కదా మా ఇల్లు, బట్టలు మార్చుకుని వచ్చేస్తా అని ఎస్వి రంగారావు అడగడంతో నిర్మాత భట్ కాదనలేకపోయారు. ఆయన కారులోనే కూర్చొని ఉంటే రంగారావు లోపలికి వెళ్ళారు. బట్టలు మార్చుకుని వస్తూ కాస్త తీర్థం పుచ్చుకున్నారు. బాటిల్ చేతిలో ఉండడంతో స్టూడియో చేరుకున్న లోపే మిగతాది పూర్తి చేసేశారు. కారు దిగి తూలుతూ మేకప్ రూమ్ చేరుకున్నారు. శరీరం ఆయన స్వాధీనంలో లేదు. షాట్లో నిలబడడం కాదు, కనీసం కూర్చోలేని పరిస్థితి. అయినా ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్ కనుక రంగారావుని అతి కష్టం మీద ఫ్రేమ్లో ఉంచి షూటింగ్ పూర్తి చేశారు ఆదుర్తి. 15 రోజుల తర్వాత కొత్త షెడ్యూల్ వివరాలు చెప్పడానికి అసోసియేట్ డైరెక్టర్ ఎస్వి రంగారావు ఇంటికి వెళ్ళారు. నెలలో 15 రోజులు మామూలుగా, మిగిలిన 15 రోజులు మందు మహాత్మ్యంతో మైకల్లో ఉండేవారు ఎస్వి రంగారావు. అసోసియేట్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు మైకల్లో ఉన్నారు రంగారావు. ఆయన్ని చూడగానే రంగారావు మండిపడ్డారు. ఏమయ్యా, నాకు బుద్ధి లేదు, తాగి సెట్టుకు వచ్చాను, మరి మీ బుద్ధి ఏమైంది? తాగి వచ్చిన వాడిని తన్ని తరిమేయకుండా షూటింగ్ చేస్తారా అని కోపడ్డారు. అబ్బే అదేమి లేదండి, సీన్ బాగానే వచ్చింది అన్నాడు అసోసియేట్ డైరెక్టర్. నువ్వు అలా అంటున్నావు, కానీ తాగి వచ్చిన వాడిని సీన్ ఎలా వచ్చి ఉంటుందో నేను గ్రహించలేనా? సుబ్బారావుకి చెప్పు, ఆ సీన్ మళ్ళీ తీద్దామని అన్నారు ఎస్విఆర్. ఈ మాట వినగానే అసోసియేట్ డైరెక్టర్ గుండెల్లో రాయిపడింది. వెంటనే వెళ్ళి ఆదుర్తి సుబ్బారావుకి ఈ విషయం చెప్పారు. 15 మంది ప్రముఖ నటీనటులను మళ్ళీ ఒకచోట చేర్చడం అంటే మాటలు కాదు. అయినా రంగారావు కోసం ప్రతి ఒక్కరిని బ్రతిమలాడారు ఆదుర్తి, నిర్మాత భట్. రంగారావు ఈసారి తాగకుండానే సెట్టుకు వచ్చారు. సాయంత్రంలోగా షూటింగ్ పూర్తి చేసి అందరినీ పంపించేశారు. తోడు నీడ చిత్రంలో మరో విశేషం భానుమతి ఇంగ్లీష్లో పాట పాడడం. కూతురిని నిద్రపుచ్చేందుకు జోలపాటగా వెన్ ఐ వాజ్ జస్ట్ ఎ లిటిల్ గర్ల్ అంటూ పాడతారు భానుమతి. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ రెండోసారి తీసిన ద మ్యాన్ హూ న్యూ టూ మచ్ చిత్రంలో హీరోయిన్ డోరిస్ డే పాడిన పాట ఇది. భానుమతికి ఇష్టమైన ఈ పాటను ఈ సినిమాలో సందర్భోచితంగా ఇలా ఆవిడతో పాడించి ఉపయోగించారు. ఇలా నానా ఇబ్బందులు పడుతూ చిత్రాన్ని పూర్తి చేశారు ఆదుర్తి. 1965 మే 12న తోడు నీడ చిత్రం విడుదలైంది. కర్పగం సినిమా అంత స్థాయిలో ఆడకపోయినా ఈ సినిమా బాగానే ఆడింది. కర్పగం చిత్రం హిందీలో కూడా రీమేక్ అయింది. రిస్తే నాటే పేరుతో తయారైన ఆ చిత్రంలో రాజ్ కుమార్ హీరో, జమున తన పాత్ర తానే పోషించారు. భానుమతి వేషాన్ని నూతన్ పోషించారు. మద్రాసులోని భరణి స్టూడియోలో నిర్మాణం జరిగింది. కర్పగం చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కెఎస్ గోపాలకృష్ణన్ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అక్కడ పెద్దగా ఆడలేదు.
తోడు నీడ టైటిల్తోనే శోభన్ బాబు హీరోగా 1983లో మరో సినిమా వచ్చింది. సరిత రాధిక హీరోయిన్లు. టైటిల్ ఒకటే కానీ రెండు చిత్రాల కథలు వేరువేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.